ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్కెట్లో షష్టగ్రహ కూటమి గురించి ఫుల్ హల్చల్ నడుస్తుంది గురుగారు. రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. విపత్తులు వస్తాయని, లేకపోతే న్యాచురల్ కలామిటీస్ వస్తాయని, అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రకరకాలుగా చెప్తున్నారు. సో దీని గురించి ఒక క్లారిటీ ఇద్దాం ఈ వీడియో ద్వారా. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొంతమంది ఏంటంటే ఏదో రోగాలు లాంటివి వస్తాయి అంటున్నారు. కరోనా లాంటిది వస్తుంది అంటున్నారు. కానీ కరోనా లాంటిది ఏమి మనం అంత లాక్డౌన్స్ అయిపోయి మళ్ళీ ఎవరు వారిళ్ళల్లోకి వెళ్ళిపోయి అంత తీవ్రమైనటువంటిది అయితే రాదు. అంత పరిస్థితి అయితే రాదు ఖచ్చితంగా. ఎందుకు రాదు అంటే, దానికి ఒక సూత్రం ఉంది. కరోనాకి రావడానికి గురువు నీచబడి, గురువుకి శని సంబంధం వచ్చి మకరంలో ఉన్నాడు. అప్పుడు గురువు శని ఇద్దరు కూడా మకరంలో ఉన్నప్పుడు వచ్చింది అది. దానికి ముండేన్ ఆస్ట్రాలజీలో ఒక సూత్రం ఆధారంగా వచ్చింది. దాంతోపాటు అప్పుడు కాలసర్ప దోషంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. ఇప్పుడు కాలసర్ప యోగ దోషంలో ఏం లేవు. ఎందుకంటే రాహుకి కేతువుకి అవతల వైపు గురువు కుజుడు కూడా ఉన్నారు. యువతల వైపు మనకి షష్టగ్రహ కూటమిలో ఈ గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి. ఏ గ్రహాలు గురుగారు ఇప్పుడు షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాలు ఉంటాయి. అందులో 6లో చంద్రుడు ఒక రోజు మాత్రమే ఉంటాడు. మిగిలిన 14 రోజులు కూడా రవి, చంద్ర, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు అమ్మ. అందులో శుక్రుడు వక్రించి ఉన్నాడు. మళ్ళీ శుక్రుడు అందులో లేడు, వక్రించి బయటకు వచ్చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బుధుడు ఎప్పుడైనా నీచంలో ఉన్నప్పుడు, షష్టగ్రహ కూటమిలో ఇట్లాంటివి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్ రిలేటెడ్. అందుకని ఫైనాన్షియల్ అయితే ఆ షేర్ మార్కెట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే కొన్ని దేశాలకి ఆర్థిక మాన్య సంబంధించిన ప్రభావం పడుతుంది. కొన్ని బయట దేశాలకి ఆర్థిక మాన్య ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని దేశాలు ఎక్కువ కమర్షియల్గా కొన్ని ప్రవర్తిస్తూ ఉంటాయి. మీరు ఇన్ని డబ్బులు కట్టాల్సిందే అని కొన్ని చోట్ల మనం మరి ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నాయా అంటే, ఈ షష్టగ్రహ కూటమి ఉన్నంత కాలంతో పాటు ఒక 2 నెలల పాటు, 2-3 నెలల పాటు ఉంటుంది దీని ప్రభావం. ఓన్లీ 14 days కాదు. ఆ టైంలో ఏమవుతుందంటే, కొన్ని బయట దేశాల్లో కొన్ని మరీ ఇంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారా వీరు. ఎందుకంటే బుధుడు స్వార్థానికి కారకుడు. ఎవరికైనా జన్మజాతకంలో మెర్క్యూరీ కనుక పాడయ్యాడు అనుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు. అరే ఏమిటి ఇంత సెల్ఫిషా, కనీసం మొహం కూడా చూడట్లేదే. అలాంటి ఫలితాలు జన్మజాతకంలో బుధుడు పాడైతే ఇస్తుంది. ఎవరైనా మనల్ని మోసం చేస్తారు అనేది ఎట్లా చూడొచ్చు అంటే, జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు అనుకోండి వాళ్ళ జన్మజాతకంలో, వాళ్ళు ఖచ్చితంగా అవతల వాళ్ళని మోసం చేస్తారు. అంటే నీతి న్యాయం ఉండదు. అలాగే మోసపోయే వాళ్ళది కూడా ఎలా ఉంటుందంటే, జన్మజాతకము చంద్రుడు పాడవుతాడు వాళ్ళకి. చంద్రుడు మనసుకు కారకుడు. చిన్నపిల్లలాగా ప్రతిదీ నమ్మేస్తారు వీళ్ళు. నమ్మిన వాళ్ళని మోసం చేయగలుగుతారు ఎవరైనా కదా. సో చంద్రుడు పాడైన వాడేమో మోసపోతాడు, బుధుడు పాడైన వ్యక్తి మోసం చేస్తాడు. ఆ రకంగా ఈ నావీ లేకపోతే నీళ్ళల్లో వెళ్ళేటువంటి కొన్ని ఇవి ఉంటాయి, పడవలు కావచ్చు అని. ఇవి కొన్ని ఏమవుతుందంటే, వాటర్ రిలేటెడ్ సంబంధించిన వాటికి గురవడం. అంటే సడన్గా ఎండ మంచి ఎండాకాలం, మంచి ఎండ ఉండగా ఏదో ఒక తుఫాన్ లాగా, లేకపోతే ఒక సునామీ లాగా, లేకపోతే ఒక జల సంబంధించినవి ఎక్కువగా వస్తాయమ్మా. ఎందుకంటే జలరాశుల్లో జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశుల్లో జరుగుతుంది అనేటువంటిది తీసుకోవాలి ప్రధానంగా మనం. దాంతోపాటు కుజుడు కూడా నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి సమయంలోని, ప్లస్ ఈ శని రాహువులు మీనంలో ఉన్నప్పుడు కుజుడు కూడా నీచంలో ఉంటున్నాడు కాబట్టి, పర్టికులర్గా ఇది ఏంటంటే కొంచెం బార్డర్లో ఉండేటువంటి వీళ్ళకి, ఇది సైన్యానికి, వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. యువకులు పర్టికులర్గా ఈ జలరాశుల్లో గ్రహాలు ఉన్నప్పుడు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఏదో కింద ఉండే ఫిష్, చాలా లోతులో ఉండే ఫిష్ ఏదో బయటకు వస్తుంది. కేరళలో అయితే ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ జల సంబంధమేనమ్మా ఇవన్నీ. ఎందుకంటే ఆల్రెడీ మీను ఆల్రెడీ రాహు సంచరిస్తున్నాడు కదా మీనంలో. అది కాకుండా కుజుడు నీచపడి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నీచంలోకి వస్తున్నాడు కదా. అందుకని సముద్రాల్లో, నీటిల్లోని చిత్ర విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు పర్టికులర్గా 13 ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఏర్పడతాయి. కారణం ఏమిటంటే, బుధుడు నీచబడి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహం నీచంలో ఉందంటే బుధుడు నీచంలో ఉన్నప్పుడు బుధుడు షేర్ మార్కెటింగ్ కారకుడు. ఎవరి చాట్లో అయినా బుధుడు బాగాలేడు అనుకోండి, వాళ్ళు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే ఇబ్బంది వస్తుంది వారికి.
షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు పెట్టకూడదు బుధుడు బాగోపోతే. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి, లేదా మార్కెటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ జోలికి బుధుడు బాగాలేని వారు వెళ్ళకూడదు. బుధుడు బాగుంటే మళ్ళీ మంచి ధనయోగం వస్తుంది. బుధుడు బాగున్న వ్యక్తి మంచి వాగ్దాటి ఉంటుంది వాళ్ళకి, మంచి వాక్ చాతుర్యం ఉంటుంది వాళ్ళకి, మంచి బుద్ధి చాతుర్యం ఉంటుంది. సో అందుకని బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి 13th ఏప్రిల్ వరకు కూడా షేర్ మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కూడా కొంత. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ బుధుడు నీచంలో ఉన్నంతకాలం వీలైనంత మటుకు నేను ఏం చెప్తానంటే, కొంచెం మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేసేటప్పుడు మనం వేసుకునేటువంటి డ్రెస్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ లేకుండా చూసుకోండి. డైలీ రెగ్యులర్ కాదు, ఇంపార్టెంట్ మీటింగో ఇంటర్వ్యూవో ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికో ఒక బిజినెస్ అగ్రిమెంట్ రాయడానికో ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి మనకి లైఫ్లో సెటిల్ అయ్యేటువంటివి. అటువంటి వాటికి 13 ఏప్రిల్ లోపల ఇటువంటి ఫ్రమ్ మే 6 వరకు కాదు గురుగారు, ఎక్కడి నుంచి ఎక్కడ అదే చెప్తున్నానమ్మా, 13 ఏప్రిల్ నుంచి మే 6 వరకు, 13 ఏప్రిల్ టు మే 6 వరకు అనమాట. ఈ టైంలో మళ్ళీ బాగుంటుంది. ఎవరెవరికి పర్టికులర్గా చెప్తానేనండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 13 ఏప్రిల్ వరకేమో గ్రీన్ డ్రెస్ వేసుకోకూడదు, ఫైనాన్షియల్ విషయంలోని అప్పుల విషయంలోని జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ఈక్వల్గా. కాకపోతే ఒక్కొక్క లగ్నం బట్టి కొన్ని ఇవి వస్తాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ 13th ఏప్రిల్ వరకు ఈ అప్పులు ఇట్లాంటివన్నీ ఎక్కువ ప్రభావం ఉంటుంది. 13th ఏప్రిల్ తర్వాత గ్రీన్ వల్ల బాగుంటుంది, అంటే షేర్ మార్కెట్ వల్ల కొన్ని లాభాలు రావడం, అక్కడ కూడా హైప్ ఉంటుంది బాగా. కాకపోతే ఏంటంటే ఇక్కడంతా డౌన్ ఫాల్స్ ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అక్కడేమో బాగా హైక్ ఉంటుంది షేర్స్ విషయంలో. ఎందుకంటే బుధుడు నీచభంగ రాజయోగం పొందుతాడు. శుక్రుడు ఎప్పుడైతే స్ట్రైట్ అవుతాడో 13 ఏప్రిల్ నుంచి మే 6 వరకు నీచభంగ రాజయోగంలో ఉంటాడు బుధుడు అక్కడ. సో అక్కడ బాగుంటుంది, ఇక్కడేమో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ నుంచి 13th ఏప్రిల్ వరకు ఇబ్బంది ఉంటుంది, 13th ఏప్రిల్ నుంచి మే 6 వరకు బాగుంటుంది. అయితే ఇక్కడ లగ్నాల వైజ్గా తీసుకుంటే మేషం వారికి 12లో అధిక గ్రహాలు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయడం, ఖర్చులు ఎక్కువ ఉండడం జరుగుతుంది. వృషభం వారికి వ్యాపార లాభాలు ఎక్కువగా ఉంటాయి. మిథునం వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. కర్కాటకం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. సింహం వారికి జాబ్ చేంజెస్, రీసెర్చెస్లో వాళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. కన్యా లగ్నం వారికి విదేశీ యోగాలు, అదేవిధంగా విదేశీ సంబంధాలు కుదరడం, వివాహ సంబంధాలు కుదరడం, పార్ట్నర్స్ కుదరడం లాంటివి జరుగుతూ ఉంటుంది. తులవారికి కనుక చూసుకున్నట్లయితే శత్రువులపై జయము, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడము, ప్రేమ వ్యవహారాల్లో కొంతవరకు ఫ్లక్చువేషన్స్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా కుదురుతుంది. మరి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, ఈ 4th హౌస్లో ఉన్నందుకు అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి బాగుంటుంది విదేశాలు. మకరం వారికి ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు. కుంభం వారికి అంటే రకరకాల మార్గాల్లో ధన సంపాదన ఎలా చేయాలనే దాని మీద వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం వారికి ఏంటంటే రాశిలోని అధిక గ్రహాలు ఉన్నందుకు ఓవర్లోడ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అన్ని గ్రహాలు మీనంలోకి వచ్చున్నాయి కదా, అందుకని అట్లా అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు పర్టికులర్గా నేను ఒకటే చెప్తాను, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అందరూ. కమ్యూనికేషన్ చేసేటప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ పెట్టుకోండి, మధ్యవర్తిత్వంగా ఉండకండి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అందరూ కూడా. సో ఈ రాశి వారికి ఆ రాశి వారికి అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందరికీ మరి సరిపడా ఏదైనా రెమెడీస్ ని కూడా సూచించండి. మంచి ప్రశ్న అడిగారు. రెమెడీ అంటే ఏం లేదమ్మా, ఎక్కువగా నవగ్రహాల్లో బుధ కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచి ఫలితం ఇస్తుంది. బుధవారం కానీ మంగళవారం. పర్టికులర్స్ ఏమైనా ఉన్నాయా గురుగారు? బుధ మంగళవారాలు. అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, బెల్లము, అదేవిధంగా గోంగూర, గ్రాసము వీటిని తినిపిస్తే మంచిది. మంత్రం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం నమో నారాయణాయ. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఒకవేళ వస్తే ఎలాంటివి వస్తాయంటే స్కిన్ రిలేటెడ్ ఎక్కువగా వస్తాయి. ఈ టైంలో హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి, అది కొంచెం చూసుకోవాలి. హ్యాకింగ్స్ పెద్ద మొత్తంలో ఏదైనా హ్యాకింగ్ జరగడము. ఈ శని రాహులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీఠాధిపతుల్లో బాగా స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందమ్మా. పెద్ద తరహాలో ఉండే పీఠాధిపతులకి ఎఫెక్ట్ ఇస్తుంది ఈ గ్రహ కూటమి కానివ్వండి, శని రాహులు మీనంలో ఉండడం కానివ్వండి, ఇట్లాంటివి ఇస్తుంటుంది కొంత. యాక్చువల్గా ఈ మీనరాశిలోకి శని సంచారం ఏమవుతుందంటే ఫ్యూచర్ మీరు గమనించండి, మామూలు దేవీ దేవత సంబంధించిన పూజల కంటే కూడా అతీత శక్తులు బయటికి రావడం, కొన్ని విచిత్రాలు జరగడం,
అరే వీళ్ళు ఇంకో రకమైన ఉపాసన చేశారంటే ఇట్లాంటివి కొత్త కొత్త బయటకు వచ్చాయి అనేటువంటి మనం వింటాం ఈ 2.5 సంవత్సరాలు కూడా. 2.5 years 2.5 years కూడా శని మీనంలో ఉన్నంత కాలం. గురుగారు మొన్న జరిగిన కుంభమేళాకు శివరాత్రి రోజు జరిగిన alignment కి ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమికి ఏదైనా లింక్ ఉందా? ఎందుకంటే అదంతా ఫుల్ ఆఫ్ పాజిటివ్నెస్ కదా, ఇదంతా కొంచెం నెగిటివే ఎక్కువ వింటూ ఉన్నాము. అంటే ఏం లేదమ్మా, శివరాత్రి రోజు ఎవరైతే శ్రద్ధగా ఉపవాసం చేశారో, స్వామివారిని తలుచుకున్నారో, జాగరణ చేశారో, వాళ్ళకి ఖచ్చితంగా మీరు చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళకి ఎవరైతే ఉపవాసము ప్లస్ జాగరణ ఉన్నారో, శ్రద్ధగా ఉన్నారో, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అనుభవం వచ్చి ఉంటుంది. వాళ్ళ కింద కామెంట్ పెట్టండి. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో వాళ్ళకి శివానుగ్రహం కలిగినటువంటి ఇది జరిగింది. కావాలంటే వాళ్ళ కింద కామెంట్స్ పెడతారు చూడండి. ఎందుకంటే ఆ పర్టికులర్ టైం ఆ శివుడి యొక్క అనుగ్రహం వచ్చినటువంటి టైం యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా. సీరియస్గా మీరు కావాలంటే చూస్తారు. ఎందుకంటే నేను కూడా దాని ఇది చూసాను, అనుభవించాను కాబట్టి. ఓకే, రైట్. సో షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని పాజిటివిటీస్, కొన్ని నెగిటివిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి గురుగారు చెప్పింది ఫాలో చేసుకుంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.